ఏపీలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. నూజివీడులో మాలల ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ఆయన చంద్రబాబు పాలనపై ఫైర్ అయ్యారు. నూజివీడుకు రాజధాని తీసుకువస్తానని చెప్పి అక్కడి ప్రజల్ని చంద్రబాబు మోసం చేశాడని, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. ఈ కుట్రకు రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం వహించారని చెప్పారు. నూజివీడుకు రాజధాని తీసుకువస్తానని చెప్పి నూజివీడు ప్రజల్ని చంద్రబాబు మోసం చేశాడని, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. ఈ కుట్రకు చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం వహించారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించుకోవడం ఆ కుట్రలో భాగమే అన్నారు హర్షకుమార్. ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టుకుని వేల మంది డిఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నాడని, పక్క రాష్ట్రంలో ఉన్న మందకృష్ణ మాదిగను ఇక్కడకు పిలిపించుకొని నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కూడా అబద్ధాలు ఆడగల ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ బాబు తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో భీమవరానికి రింగ్ రోడ్డు వేస్తామని వాగ్దానం చేసిన పవన్ కళ్యాణ్ 6 నెలలైనా తాడేపల్లి గూడెం నుండి భీమవరం వెళ్లే రోడ్డులో కనీసం గుంటలు కూడా పూడ్చలేకపోయాడని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వాన్ని విమర్శించడమే తమ పాలన అనుకుంటున్నారని, ఈ తీరు మంచిది కాదని కూటమి నేతలకు హర్షకుమార్ హితవు పలికారు.